హాయ్ అండి, ఫోర్త్ డేకి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు ఆల్. ఇక్కడ వచ్చేసి నేను స్క్వాట్స్ చేస్తున్నాను. ఇవి నార్మల్ స్క్వాట్స్ అండి. స్క్వాట్స్ వల్ల చాలా మజిల్స్, చాలా అంటే మన లెగ్ మజిల్స్ అన్నీ కానీ, థై మజిల్స్, బట్ మజిల్స్ అన్నీ కానీ మంచిగా స్ట్రెంగ్త్ అవుతుంది, మంచిగా టోన్ అవుతుంది కూడా. లేడీస్ ఎంత ఎక్కువగా స్క్వాట్స్ చేస్తే అంత మంచిదండి. ఇది వచ్చేసి క్లాపింగ్ అనమాట, లెగ్ రైజెస్ క్లాపింగ్. క్లాప్స్ మంచిగా కొట్టాలి యాక్చువల్గా కింద. ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అది ఇంకా ఫ్లోలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్లాపింగ్ అయితే బాగానే చేస్తున్నాను, బట్ అది తెలియడం లేదు ఇందులో. మేబీ అది డ్రెస్ ప్రాబ్లం ఏమో. ఇదైతే కూడా 30x3 చేయండి, 30 రిపిటేషన్స్ 3 సెట్స్. ఇది వచ్చేసి డీప్ స్క్వాట్ అండి. డీప్ స్క్వాట్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. అసలు స్క్వాట్స్లో బోల్డ్ టైప్స్ ఉంటాయి. మనం 1000 స్క్వాట్స్ ఛాలెంజ్ కూడా ఒకరోజు పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను సపోర్ట్ తీసుకొని సైడ్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అండి. ఇది కూడా కంపల్సరీగా ఒక 100 రెపిటేషన్స్ అయితే వచ్చేలాగా చూసుకోండి. లేదు అంటే 10 రెపిటేషన్స్ ఒక సెట్గా అయినా కౌంట్ చేసుకోవచ్చు మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు. లేదు ప్రాపర్గా చేయగలం అనుకుంటే కనుక 30 రిపిటేషన్స్ 3 సెట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుందండి. రెగ్యులర్గా చేయాలి. కాకపోతే మనం ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంటో డైట్ ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ అండి. మనం ఏ డైట్ తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం, ప్రతి క్యాలరీ కూడా కౌంట్ అవుతుంది నిజానికి. అవి కూడా మనం అన్నీ తెలుసుకుందాము ఫ్యూచర్లో. ఇక ఇది వచ్చేసి ఇంకా చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. మనం హ్యాండ్కి లెగ్కి టచ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ప్రాపర్గా ఇంకా మంచిగా ఒక ఫ్లెక్సిబుల్ అయిన తర్వాత బాడీ అప్పుడు ఇంకా ప్రాపర్గా వస్తాయి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను అనుకోలేదు ఈ మాత్రం చేస్తానని, బాగానే చేస్తున్నాను అనిపించింది నాకు. నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాలు చాలా హైట్కి లేపుతున్నానేమో అనిపించింది, బట్ ఇక్కడ చూస్తూ ఉంటే వీడియోలో ఇప్పుడు ఈ మాత్రమే లేపగలిగానా అన్నట్లుంది. ఇవి సైడ్ కిక్స్ అండి. సైడ్ కిక్స్ అనొచ్చు, లేకపోతే లెగ్ సైడ్స్ అయినా అనొచ్చు. చూసుకోండి, బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 1 or 2 ట్రై చేయండి, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా అయితే. నేనైతే నాకు పర్లేదు అనిపించింది, చేసేటప్పుడు ఏం అనిపించలేదు కానీ, బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చేమో అనిపించింది నాకు. ఇక వచ్చేసేసి ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది వాల్ సిట్ అండి. వాల్ సిట్ మాత్రం చూడడానికి అంటే మనం చూసేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ అక్కడ కూర్చున్న టైంలో మాత్రం అంటే మనకి చైర్ లేకుండా వాల్ సిట్ వేస్తాం కదా, చాలా టఫ్ ఉంటుంది. ఫస్ట్ ఏం అనిపించదు, ఒక 10 సెకండ్ల తర్వాత మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇది చాలా టఫ్. నేనైతే కంట్రోల్ చేసుకుంటున్నాను నవ్వుతూ. కానీ చాలా బాగుంటుందండి ఇది కూడా. అంటే మనం బాడీ అంతటినీ ఒకటేసారి ఒక రెస్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చాను అనమాట. అన్ని మజిల్స్ కానీ, ఆ బోన్ కానీ మొత్తం అన్నీ సెట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.